గుడ్ ఈవెనింగ్. ఐయామ్ డాక్టర్ కోల. ఆహ్, రేపు మరి జరగబోయే లాస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఐసీటీ అంటాం. సో, దాంట్లో దాన్ని చాప్టర్ వైస్ అనాలిసిస్ చూద్దాం. వాస్తవంగా ఐసీటీ అంటే మరి ఎన్ని ఐసీటీ టాపిక్స్ ఉన్నాయన్నది కూడా మనం చూడాలి. వాస్తవంగా చూసినట్టయితే ఇది 2 కాంబినేషన్ అన్నట్టు. బ్లెండ్ ఆఫ్ పెడగాజికల్ టాపిక్స్. 1, 2, 3 టాపిక్స్‌లో పెడగాజీ టాపిక్స్ ఉన్నాయి. ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్‌లో కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంప్యూటర్ అండ్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ యాస్ వెల్ యాస్ ఇంప్లికేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే కంప్యూటర్‌ని ఏ విధంగా మనము టీచింగ్‌కి యుటిలైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ టైప్. సో, మనం చూసినట్టయితే 5 చాప్టర్స్‌లో 3 చాప్టర్స్ పెడగాజీ. ఈ పెడగాజీ అక్రాస్ కరిక్యులమ్ సంబంధించి 1, 2 మనం చూసినట్టయితే పేపర్ 1, 2, 3, 4, 5లో కూడా ఇవి ఆల్మోస్ట్ ఉంటాయి. సో, మనం చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్‌లో పెడగాజీ కాన్సెప్ట్స్ అండ్ పర్స్పెక్టివ్స్. దాంట్లో చూసినట్టయితే వీ కెన్ ఎక్స్‌పెక్ట్ క్వెషన్ ఫ్రమ్ లెర్నింగ్ అంటే అభ్యసనం అంటే ఏమిటి? దాని కాన్సెప్ట్ అండ్ నేచర్. అంటే అభ్యసనం యొక్క స్వభావం గురించి అడగవచ్చు. అదేవిధంగా రెండోదొచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఒకటి టీచర్ సెంటర్డ్ మెథడ్స్, అదేవిధంగా స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ నుంచి ఏదైనా క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మూడోదొచ్చి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. మళ్ళీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే సెకండ్ ఇయర్‌లో ఇదొక పేపర్ ఉంది. రైట్? అంటే విలీన విద్య అంటాం. సో, ఫస్ట్ చాప్టర్‌లో ఈ 3 నుంచి వీ కెన్ ఎక్స్‌పెక్ట్ క్వెషన్స్. సెకండ్ వచ్చేసి పెడగాజీ, రిసోర్సెస్ అండ్ ప్రాక్టీస్. అంటే బోధనా శాస్త్రము, వనరులు, మన విధంగా మనం చేసే ప్రాక్టీసెస్. సో, తీసుకున్నట్టయితే పెడగాజీ కాన్సెప్ట్ ఏంటిది? దాని అవసరం ఏంటి? అదేవిధంగా ఉపయోగాలేంటి? అదేవిధంగా ఇంప్లికేషన్ అంటే ఎలాంటి పరిమితులుంటాయి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, టీఎల్‌పీలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో. రెండోది వచ్చేసి ప్రీ స్కూల్ నాలెడ్జ్. ఇక్కడ నుంచి కూడా క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా మనం క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది రెండో చాప్టర్ సంబంధించి. థర్డ్ చాప్టర్ వచ్చేసి అండ్ కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. దీంట్లో తీసుకున్నట్టయితే బేసిక్ ఐడియా ఆఫ్ బిహేవియరిజం అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. దెన్ పియాజే థియరీ, వైగాస్కీ థియరీ. రైట్? మనం చూసినట్లయితే నేను మ్యాథమెటిక్స్ పేపర్‌లో కూడా ఇది ఉండే అవకాశం ఉందన్న. మరి ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్ మనం ప్యూర్‌లీ ఏమన్నాం ఐసీటీ అన్నాం. సో, ఇంట్రడక్షన్ టు ఐసీటీలో ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ ఏ విధంగా పరిణామం చెందడం జరిగింది. కంప్యూటర్ జనరేషన్స్. అదేవిధంగా నేషనల్ పాలిసీస్ ఆన్ ఐసీటీ. అంటే భారత ప్రభుత్వం ఐసీటీ మీద ఏం పాలిసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఐసీటీ రిలేటెడ్ పాలిసీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇవి మనము ఫోర్త్ చాప్టర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఐసీటీ ఇంట్రడక్షన్‌లో. లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ చాప్టర్ ఐసీటీ ఇంటిగ్రేషన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్. సో, ఇక్కడ చూసినట్టయితే సాఫ్ట్‌వేర్ ఈజ్ ఇన్ ఎడ్యుకేషన్. మరి విద్య సంబంధించిన దాంట్లో ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తున్నాం? సైబర్ లా, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ మీ అందరికి కూడా విద్యార్థులకు అవగాహన ఉంటుంది. మీరంతా అడ్వాన్స్ ఉంటారు. మల్టీమీడియా యుటిలిటీస్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ క్వెషన్. సోషల్ మీడియా అండ్ ఆన్‌లైన్ లెర్నింగ్. సో, ఈ 5 చాప్టర్స్ నుంచి మనం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో, దయచేసి మీరు ప్రతి అంశాన్ని కూడా అంటే మనం ఏదైతే టాపిక్స్ డిస్కస్ చేసామో వాటిని దృష్టిలో పెట్టుకొని చదివినట్టయితే రేపు మీరు ఎగ్జామ్ బాగా రాస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వితిన్ షార్ట్ పీరియడ్‌లో సెకండ్ ఇయర్ క్లాసెస్ కొన్ని పేపర్స్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా టైం దొరికినప్పుడల్లా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మరి 5 డేస్ నుంచి నన్ను యాక్సెప్ట్ చేస్తూ, నాకు సబ్స్క్రైబ్ చేస్తూ, అదేవిధంగా చాలా వ్యూస్ ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. సో, రేపటికి మీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన ప్రిపరేషన్ కూడా నేను మీకు సాయం చేయడానికి మీరు ఆదరిస్తారని ఆశిస్తూ, మీ డాక్టర్ కుల కిరణ్ సైనింగ్ ఆఫ్. ధన్యవాదాలు.